ప్రేరణ ఆటలో గెలిచింది కానీ సంచాలకురాలిగా మాత్రం తడబడింది. నిన్న ప్రేరణ ఓట్లు అడిగే ఛాన్స్ పొందగా నేడు ఆ అదృష్టం నబీల్ ను వరించింది. ఓట్ అపీల్ గెలిచేందుకు బిగ్ బాస్ క్రాసింగ్ పాత్ అనే మొదటి ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్ లో నబీల్ అడ్డుదిడ్డంగా తన తాడును పోల్కు చుట్టేసి అందరికంటే ముందు గంట కొట్టాడు. తర్వాత రోహిణి గంట కొట్టింది. అనంతరం ప్రేరణ, గౌతమ్, నిఖిల్ వరుసగా గంట కొట్టారు. అయితే నిఖిల్ తన పోల్ను బదులు వేరే పోలుకు తాడు కట్టాడు. దీంతో నాలుగు ఖర్చుకొని మళ్లీ తన పోల్కు తిరిగి చుట్టాడు. విష్ణుప్రియ, అవినాష్ చివరి స్థానంలో ఉన్నారు. హౌస్ మేట్స్ అందరూ కలిసి ఎవరు గెలిచారో చెప్పాలన్నాడు. నబీల్ తాడు సరిగ్గా చుట్టలేదని, తానే గెలిచానని ప్రేరణ వాదించింది. లేదు, నేనే ఫస్ట్ అని నబీల్ అరుస్తూ ఉండడంతో ఆమె అతడిని ఇమిటేట్ చేసింది. ఇన్నాళ్ళు అవతల వారిని వెక్కిరించిన నబీల్ తనను ఒకరు ఇమిటేట్ చేయడంతో తట్టుకోలేకపోయాడు. నన్ను వెక్కిరిస్తే బాగోదంటూ వార్నింగ్ ఇచ్చాడు. చివరకు అందరూ కలిసి నబీల్ గెలిచినట్లుగా ప్రకటించాడు. అప్పుడు బిగ్ బాస్, మీరు తాడును సరిగ్గా చుట్టారని అనుకుంటున్నారా అని అడగడంతో అందరూ మనసు మార్చుకొని ప్రేరణ పేరు చెప్పారు. అయినా నబీల్ తనది కరెక్టే అనడంతో మీకు చుట్టడం అంటే అర్థం తెలుసా అని ప్రశ్నించాడు బిగ్ బాస్. దీంతో అతడు కిక్కురుమనకుండా ఉండిపోయాడు. ఈ ఆటలో ఎవరు ఓడిపోయారని ప్రేరణను అడగ్గా ఆమె మొదట అవినాష్ పేరు చెప్పింది. గంట కొట్టేశాక మళ్లీ ఆడటం తప్పు కాదా అని అవినాష్ అడగడంతో ఆమె మనసు మార్చుకొని నిఖిల్ పేరు చెప్పింది. అందుకతడు అభ్యంతరం చెప్పడంతో ఆమె మళ్లీ యూటర్న్ తీసుకొని అవినాష్ పేరు చెప్పి ఇదే ఫైనల్ నిర్ణయం అంది. దాంతో అవినాష్ రేసు నుంచి తప్పుకున్నాడు. టర్ఫ్ వార్ అని బిగ్ బాస్ మరో ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్ లో చివరి వరకు సర్కిల్లో ఉన్నవారు విజేతగా నిలుస్తారు. మొదటిగా ప్రేరణను తోసేశాడు. తరువాత వరుసగా గౌతమ్, నిఖిల్, రోహిణిని తోసేశారు. చివరిలో నబీల్, విష్ణుప్రియ మిగిలారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అపీల్ చేసే ఛాన్స్ పొందాలో ఇంటి సభ్యులు నిర్ణయించాలన్నాడు. అందరూ కలిసి నబీల్ ను సెలెక్ట్ చేశారు. నబీల్ మాట్లాడుతూ, నేనొక సామాన్యుడిని, సినిమాల్లో నటుడవ్వాలని కలలు కన్నాను. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా ఎక్కడా అవకాశం రాలేదు. ఎవరో అవకాశం ఇవ్వడం ఏంటని సోషల్ మీడియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. 9 సంవత్సరాల్లో నాకు వచ్చిన పెద్ద అవకాశం బిగ్ బాస్. ప్రాణం పోయినా సరే అన్ని టాస్కులు గెలవాలని ఆడాను. నన్ను విజేతగా చూడాలన్నది మా అమ్మ కల. దాన్ని మీరే నిజం చేయాలి అంటూ ప్రేక్షకులను ఓటు వేయమని అభ్యర్థించాడు. అనంతరం ప్రముఖ చెఫ్ సంజయ్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు. హౌస్ మేట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు. అలాగే వారి కోసం రుచికరమైన భోజనం వండి మరీ తీసుకొచ్చాడు. నిఖిల్, గౌతమ్ మధ్య దూరాన్ని చెరిపేస్తూ ఒకరికొకరు ఫుడ్ తినిపించుకోమన్నాడు. స్టార్టర్, బిర్యానీ, ఐస్ క్రీమ్స్ అన్ని కడుపారా తిని కంటెస్టెంట్లను ఇది జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకం అంటూ ఫుల్ ఖుషి అయ్యారు.